Good morning, first class children. Very good morning. Okay, on Saturday everybody wrote your online exam. Okay, ma, very good. So lesson 3 I gave you for online exam, and lesson 4 last week I told you. But once again I want to revise lesson 4. So what is our lesson 4 name? The Tale of Miss Mopet. So tale ante enti story, the story of Miss Mopet. So Miss Mopet, it is a cat. So it is a simple story, a funny story, that how mouse escaped from the cat very cleverly. Okay, so మీరు విన్నారా ఆ స్టోరీ? నేను చెప్పాను క్యాట్ నుంచి మౌస్ తప్పించుకుంటుంది కదా, ఫన్నీగా ఉంది కదా స్టోరీ. ఎస్, వన్స్ అగైన్ ఐ విల్ రీడ్ దట్ లెసన్, ఆల్ ఆఫ్ యూ గో త్రూ. ఒక్కసారి వినండి, ఈ లెసన్ చాలా ఫన్నీ లెసన్. ఓకేనా? అంటే ఎంత తెలివిగా మౌస్ క్యాట్ నుంచి తప్పించుకుంది. ఓకేనా? సో చిన్న లెసన్. Once again you can watch that lesson video or listen now. Okay ma. The Tale of Miss Mopet. This is a cat called Miss Mopet. So what is the name of the cat? Miss Mopet. What is the name of the cat? Miss Mopet. She thinks she has heard a mouse. This is the mouse peeping out behind the cupboard and making fun of Miss Mopet. He is not afraid of a kitten. This is Miss Mopet jumping just too late. She misses the mouse and hits her own head. She thinks it is a very hard cupboard. Okay, so the mouse is hiding on the cupboard and looking at the mouse, looking at the cat. ఓకేనా? మౌస్ కబోర్డ్ పైన కూర్చుని క్యాట్ వస్తుందా రావట్లేదా అని పైన నుంచి చిన్నగా చూస్తుందన్నమాట. The mouse watches Miss Mopet from the top of the కబోర్డ్. టాప్ అంటే ఏంటి? పైన, కబోర్డ్ పైన కూర్చుని చూస్తుంది అది వస్తుందా రావట్లేదా, క్యాట్ వచ్చి దీన్ని పట్టుకుంటుందా పట్టుకోలేదా అని చెప్పేసి అని పైన కూర్చుని దీన్ని వాచ్ చేస్తుంది అనమాట. మిస్ మోపెట్ టైస్ అప్ హర్ హెడ్ ఇన్ ఏ డస్టర్. సో దాని ఫేస్ మీద ఒక మాస్క్ లాగా పడిపోయింది. ఇక్కడ చూడండి, ఒక మాస్క్ లాగా పడిపోయింది. సో దానికి బయట ఎక్కడున్నారు, ఎవరున్నారు, ఏం కనిపించట్లేదు. But the cat is hearing that there is a mouse. So slowly what that cat did, Miss Mopet ties up her head in a duster and sits before the fire. The mouse thinks she is looking very ill. He comes sliding down the curtain. So slowly the mouse from the curtain పై నుంచి చిన్నగా కిందకు వచ్చిందనమాట. మిస్ మోపెట్ లుక్స్ వర్స్ అండ్ వర్స్. ద మౌస్ కమ్స్ ఏ లిటిల్ నియరర్. ఇంకొంచెం ముందుకు వచ్చి దాన్ని టీస్ చేస్తుందనమాట. అంటే నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు పట్టుకోలేకపోతున్నావు అని చెప్పేసి అని దాని చుట్టూ తిరిగి ఇది ఏడిపిస్తుంది అనమాట మౌస్ క్యాట్ దగ్గర కూర్చుని. Miss Mopet holds her poor head in her paws and looks at him through a hole in the duster. So suddenly there is a small hole for the duster. ఆ మాస్క్కి చిన్న హోల్ ఉందన్నమాట. ఆ హోల్లోంచి క్యాట్ మౌస్ని చూసేసి ఆహా ఇది ఇక్కడిక్కడే తిరుగుతుంది, దీన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి అండ్ లుక్స్ ఎట్ హిమ్ త్రూ ఏ హోల్ ఇన్ ద డస్టర్. ద మౌస్ కమ్స్ వెరీ క్లోజ్. దగ్గరికి వచ్చిందన్నమాట మౌస్ మళ్ళీ. అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఏ సడన్, మౌస్ అంటే తెలుసా మీకు? ఎస్, చిట్టి ఎలుక, చిన్నదనమాట. ఓకేనా? ఎలుకలు ఉంటాయి కదా, ర్యాట్స్ ఉంటాయి చూసారా, అట్లాగే చిన్న మౌస్ కూడా ఉంటాయి అన్నమాట. చిన్న ఎలుకల్లాగా చిన్నవి అనమాట. చూసారా ఎలుకలను ఎప్పుడైనా? వెరీ గుడ్, తెలిసే ఉంటుంది కదా, మీరు చూసుంటారు. ఓకే. మిస్ మోపెట్ హోల్డ్స్ హర్ పూర్ హెడ్ ఇన్ హర్ పాస్ అండ్ లుక్స్ అట్ హిమ్ త్రూ ఏ హోల్ ఇన్ ద డస్టర్. ద మౌస్ కమ్స్ వెరీ క్లోజ్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఏ సడన్. సో మౌస్ దగ్గరికి వచ్చింది కదా, వెంటనే ఇదేం చేస్తుంది, దాని మొహం మీద ఉన్న మాస్క్ తీసేసి మౌస్ని గట్టిగా క్యాచప్ చేస్తుంది అనమాట, పట్టేసుకుంటుంది. అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మిస్ మోపెట్ జంప్స్ అపాన్ ద mouse, and because the mouse has teased Miss Mopet thinks she will tease the mouse, which is not at all nice of her. She ties him up in the duster and tosses it about like a ball. అయితే గట్టిగా పట్టుకుని దాన్ని తిప్పేసి పైకి ఇసిరేసింది అనమాట కోపంతో. బికాస్ ద మౌస్ టీజెడ్ ద క్యాట్, నో, దట్స్ వై వాట్ ఇట్ డిడ్. క్యాట్ ఏం చేసింది, మౌస్ని క్లాత్లో పెట్టి
గట్టిగా చుట్టేసి బాల్ లాగా పైకి విసిరేసింది అనమాట. She ties him up in the duster and tosses it about like a ball. But she forgot about that hole in the duster. So small hole is there into the duster, no? Through that hole only this cat looked at the mouse. అవునా కదా, చిన్న హోల్ నుంచి చూసి ముందు కనుక్కుంది కదా, ఆ హోల్ ఉందన్న సంగతి మర్చిపోయింది. బట్ వెరీ క్లవర్లీ ఆ మౌస్ ఏం చేసింది, ఆ హోల్లోంచి దూరి తప్పించుకుని వెళ్ళిపోయింది అనమాట. But she forgot about that hole in the duster, and when she untied it, there was no mouse. He has wriggled out and run away, and he is dancing a jig-jog on the top of the cupboard. చక్కగా తప్పించుకుని వెళ్ళిపోయి మళ్ళీ కబోర్డ్ పైన కూర్చుని డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఓ గ్రేట్, నేను తప్పించుకున్నాను క్యాట్ దగ్గర నుంచి. సో it is a funny story that cleverly how the mouse escaped from the cat నుంచి మౌస్ ఎలా తప్పించుకున్నదో అనేది just 2 pages lesson. Once again you read this. I already posted, but today also I will send these 2 pages in your WhatsApp group so that it will be easy for you to read the textbook. Okay ma? Okay, now open your books. All of you open your books. You have your rub books with you? Okay, then open your books. So if you have new books, you can open it and write down. Okay, start. New words. So heading you have to write the tale of Miss Moped. Heading రాయండి, ముందు హెడ్డింగ్ రాయడం రావాలి. L-4 అంటే లెసన్ 4. THE ద చెప్పండి, చెప్తూ రాయండి. రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే, వాట్ ఎవర్ ద వర్డ్ యు ఆర్ రైటింగ్ యూ హ్యావ్ టు రిపీట్ అండ్ రైట్. ఓకే, చిన్నగా చెప్తూ రాయండి. వాట్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ద లెటర్, ఏ లెటర్ రాస్తున్నారో అది చెప్తూ రాయాలి. సపోజ్ టీ రాస్తున్నారనుకోండి, THE ద TALE టేల్, OF of, MISS miss, MOPPET moped. Okay, okay ma. Now new words. Write down heading here. New words. NEW new, WORDS words. New words. So first one, clever. CLEVER clever. CLEVER clever. Next, second one, behind. BEHIND behind. BEHIND behind. ఓకే, బిహైండ్ అంటే పక్కనే, బిసైడ్, బిహైండ్. ఓకే, ఫ్రంట్, బ్యాక్, లైక్ దట్. ఓకే, యు నో దట్. ముందుంటే ఏమంటాము, ఫ్రంట్. పక్కన ఉంటే బిసైడ్, బ్యాక్. బిహైండ్ అన్నా కూడా కొంచెం అటు ఇటు, పక్కన, లేకపోతే కింద, డౌన్, అప్, డౌన్, బిహైండ్, బిసైడ్, ఫ్రంట్, బ్యాక్ అంటే మన ముందు, వెనుక, పక్కన ఇవన్నీ చెప్పడానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, బిహైండ్ ఇక్కడ లెసన్లో వచ్చింది. దిస్ ఈజ్ ద మౌస్ పీపింగ్ అవుట్ బిహైండ్ ద కబోర్డ్. కబోర్డ్ పక్క నుంచి స్లోగా సౌండ్స్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, థర్డ్ వన్, కబోర్డ్. CUPBOARD కబోర్డ్. ఓకే, CUPBOARD కబోర్డ్. నెక్స్ట్, ఫోర్త్ వన్, హర్డ్. HEARD హర్డ్. హెచ్ ఇలా పైకి రాయాలన్నమాట, అప్ లెటర్, అప్. HEARD హర్డ్. ఫిఫ్త్ వన్, afraid. AFRAID
ఐడి అఫ్రైడ్. సిక్స్త్ వన్ స్లైడింగ్, SLIDING స్లైడింగ్. సెవెంత్ వన్ కర్టెన్, CURTAIN కర్టెన్. ఓకే, CURTAIN కర్టెన్. ఎయిత్ వన్ wriggled, WRIGGLED. సో దీస్ ఆర్ ఆల్ న్యూ వర్డ్స్. wriggled ఇక్కడ ఉంది, లెసన్లో ఉంది చూడండి. సో హీ హ్యాజ్ wriggled అవుట్ అంటే ఆ హోల్లోంచి మౌస్ బయటకు వచ్చేసింది. wriggled అవుట్, ఓకే, బయటికి రావడం. wriggled మీన్స్ గెటింగ్ అవుట్ ఫ్రమ్. teased, TEASED teased. 10th one duster, DUSTER duster. So practice the new words once again. CLEVER clever, BEHIND behind, CUPBOARD cupboard. ఓకే, ఈజీగా ఉన్నాయా? ఓకే, రైట్ నీట్లీ. స్లోగా రాయండి, చిన్నగా రాయండి. ఓకే, పాస్ ద వీడియో అండ్ నోట్ డౌన్. ఫోర్త్ వన్ హర్డ్, HEARD హర్డ్. afraid, AFRAID afraid. SLIDING sliding, CURTAIN curtain, WRIGGLED wriggled. teased అంటే ఏడిపించడం. మౌస్ క్యాట్ని ముందుకొచ్చి వెనక్కి వచ్చి దాన్ని అది చూస్తుందా లేదా అని అక్కడక్కడే తిరిగింది కదా. సో దట్ ద క్యాట్ ఫౌండ్ ద మౌస్ త్రూ ఏ స్మాల్ హోల్. teased, TEASED teased. Next, last one duster, DUSTER duster. Okay, all of you copy down these words. Next, meanings. Next, meanings. Next page, you write heading meanings. MEANINGS meanings. Okay, first one, fold the paper to the middle. మీరు రాస్తున్న పేపర్ని ఇలా పేజ్ మధ్యలోకి ఫోల్డ్ చేయండి. చేస్తే ఆ =స్ అన్నీ ఒకే లైన్లో రావాలి. ఓకేనా? Yes, tail, TALE tail. What is the meaning of tail? A story, STORY story with 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 a moral, MORAL moral. A story with a moral. Okay, next, second one, heard, HEARD heard. heard అంటే ఏంటి? లిజన్, వినపడడం. LISTEN listen. Third one, afraid, AFRAID afraid అంటే ఏంటి? feared, FEARED feared. భయపడ్డం,
wriggled. Coming out of that small duster and wriggled. So I told that wriggled, it came out from the duster and it laughed. Okay, so wriggled means slowly it is coming out. Okay, getting out, or you just write laugh. Getting out of the duster and it laughed. ఓకే, తప్పించుకున్నాను నేను మౌస్ దగ్గర, క్యాట్ దగ్గర నుంచి అని మౌస్ నవ్వింది అనమాట. రిగల్డ్, కమింగ్ అవుట్ అండ్ లాఫ్డ్. ఓకే, లాఫ్ యూ రైట్ ఎనఫ్, లాఫ్. ఇల్, సిక్. ఇల్ మీనింగ్ సిక్. ఇల్ అంటే ఏంటి? సిక్, బాగలేకపోవడం. SICK, sick. Once again I am reading that meanings. Tale, a story with a moral. A story with a moral. Tell 3 times. Tale, a story with a moral. Heard, listen. Heard meaning listen. Afraid, feared. Afraid, feared. Wriggled, laugh. Wriggled, laugh. Sick, ill, sorry, ill, sick. SICK, sick. All of you write this 5 meanings slowly. Okay, just opposites I will tell and enough for today. Okay, opposites after I will stop the class. Opposites. OPPOSITS. Opposites. So what is the first opposite word? Behind. Venaka. Opposite, front. Behind, front. Back ante kuda venake. Back, behind. Okay. Up, down. DOWN, down. Third one, near. NEAR, near. FAR, far. Clever. CLEVER, clever. Foolish. FOOLISH, foolish. Fifth one, late. LATE, late. Early. EARLY, early. Top. One more I will write here. Sixth one, top. TOP, top. Opposite, bottom. BOTTOM, bottom. Okay, once again tell all of you. BEHIND, behind. Front, FRONT, front. UP, up. DOWN, down. NEAR, near. FAR, far. CLEVER, clever. FOOLISH, foolish. LATE, late. లేట్ అంటే ఏంటి? లేట్గా లేవడం, ఆలస్యం అన్నమాట. ఓకే, ఆలస్యం అంటే లేట్గా. సో సమ్టైమ్స్ యూ వేకప్ లేట్లీ. ఓకే, ఆన్ సండేస్. నౌ డైలీ ఫర్ యూ సండే, డైలీ యూ ఆర్ వేకింగ్ అప్. Your time will be at 8 o'clock or 9 o'clock you are waking up, it seems. How many of you will wake up at 6 o'clock?
Okay, try to wake up at 6 o'clock and get ready, and by 8 o'clock you have to watch all the video classes. Okay, and do your works from afternoon onwards. Okay ma, late, L-A-T-E, late opposite early, E-A or L-Y, early. Next, T-O-P, top, top opposite bottom, B-O-T-T-O-M, bottom. Okay, okay, learn this 6 opposites. So today I revised that lesson 4. Lesson 4 ఒకసారి రివైజ్ చేసాము, ప్లస్ I told new words, learn that spellings. First you learn how to write the notes. Okay, later I told you the meanings and opposites. All of you revise well. Okay, అందరూ యూ టేక్ యువర్ పేరెంట్స్ హెల్ప్. మమ్మీ చెప్పిన మాట, డాడీ చెప్పిన మాట విని చక్కగా అన్నీ రాసుకోవాలి. ఓకేనా? ఓకేమా, టేక్ కేర్. ఎనఫ్ ఫర్ టుడే. బై.